రైట్. ఇక పింఛన్లు కకావికలం, కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవి ఏరివేత, ఏడాదిలో 4.5 లక్షల పింఛన్లు కట్. నిజమేనా ఇది అప్పలరాజు గారు ఈ పరిస్థితి? అది అది వాస్తవం అండి. అది ఈరోజు నిజంగా గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ 15 మంత్స్ అవుతుంది. ఆ, ఈ ఈ 1 ఇయర్లో 4 lakhs పెన్షన్స్ కట్ అయ్యాయి అన్నటువంటిది వాస్తవమే. బట్ ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ నుంచి ప్రతి పంచాయతీలో కూడా మినిమం 15 నుంచి 20 పెన్షన్లు, మెజారిటీ ఆఫ్ ది పెన్షన్స్ అన్ని కూడా ఏంటంటే ఈ 6,000 ఇచ్చేటటువంటి కేటగిరీ ఫిజికల్లీ డిజేబుల్డ్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉన్నాయి కదా, వాటి మీద గవర్నమెంట్ టార్గెట్ చేసింది. చాలా సర్కాస్టిక్ గా కట్ చేసి పడేస్తున్నారు. సర్కాస్టిక్ గా, ఐ యూజ్ ద వర్డ్ సర్కాస్టిక్ అంటే శాడిజం అంటారు కదా, ఆ టైప్లో అనమాట కట్ చేసి పడేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇది పబ్లిక్ లో చాలా అన్రెస్ట్ వచ్చింది, చాలా అవుట్ బస్ట్ వచ్చింది దాని మీద. ఇమీడియట్లీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మళ్ళీ వీటిని ఒకసారి రీవెరిఫై చేస్తాం, మీరు ఎంపీడీఓకి అప్పీల్ చేసుకోండి అని చెప్పేసి ఒక చిన్న నోట్ రిలీజ్ చేసింది. బట్ ఏదైనా అంటే గవర్నమెంట్ టార్గెట్ అలా దివ్యాంగులు చాలా మంది అనేక చోట్ల ధర్నాలు చేయడం, రోడ్డు మీదకి వచ్చినట్టుగా కూడా నేను వీడియోలు చూడటం జరిగింది. మరి ఎస్ 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 ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇది నిజంగా చంద్రబాబు గారికి మానవత్వం అనేది ఉంటే ఈ ఈ సంజీవన్ కనిపెట్టడాలు, సంజీవన్ తేవడాలు, 120 సంవత్సరాలు అన్నటువంటిది కాకుండా మళ్ళీ దివ్యాంగులు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రీవెరిఫికేషన్ అని చెప్పి రాచి రంపాన్ని పెట్టేసి ఎక్కడో దూరాన ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్కి రమ్మని చెప్పి రోజంతా వెయిట్ చేయించి మళ్ళీ ఈ రోజు కాదు ఇంకో డేట్ ఇస్తాం మళ్ళీ రండి అని చెప్పి తిరిగి వెనక్కి పంపించి పెన్షన్ వస్తుందో రాదో, పెన్షన్ ఆగిపోతుందేమో అన్నటువంటి మనోబాధతో మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా ఏంటంటే ఇంకొంతమందికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వీళ్ళు వైసీపీలో తిరిగారు, వీళ్ళకి ఎలాగైనా పెన్షన్ కట్ చేసేయాల్సిందే అని చెప్పి ఒక 1 month ఆపేయటం, రాజకీయ కారణాలతో రాజకీయ కక్షలతో ఆపేయటం, 2వ మంత్ వచ్చేసరికి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా గ్రామాల్లో ఉన్నాయి. నిజంగా పెన్షనర్స్తో, ఓల్డ్ ఏజ్ వాళ్ళతో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళతో ప్రభుత్వం మాట్లాడుకోవడం అన్నటువంటిది మొట్టమొదటిసారి చూస్తున్నామండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇందాక విజయబాబు గారు చెప్పారు కదా వెంజెన్స్ పాలిటిక్స్ అని. వెంజెన్స్ పాలిటిక్స్ అనేవి ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళతో చేసుకోవాలి తప్ప మరి పెన్షన్ మీద ఆధారపడేటటువంటి ముసలి వాళ్ళతోనూ దివ్యాంగులతోనూ అన్నటువంటిది నిజంగా ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకి అదొక నిదర్శనం. మేబీ 4.5 లక్షలు ఇప్పటి వరకు కట్ అయినాయి. ఈ 1 or 2 months తర్వాత చూస్తే ఇంకొక 4.5 లక్షలు యాడ్ అవుతాయండి. అంటే గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. ఆల్మోస్ట్ 7.5 లక్షలు ఎంతో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉంటే ఇంచుమించుగా 50% పెన్షన్స్ హ్యాండిక్యాప్డ్ నుంచి కట్ అయిపోవాలని చెప్పి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు అన్నటువంటిది అధికారులు చెప్తున్నటువంటి మాట. ఆ లక్ష్యం దిశగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ అయితే ఇవ్వలేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాల్లో. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి మీకు అవన్నీ తెలుస్తాయి. సుధాకర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి, నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం కుమ్మనేని గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి. నిన్న నేను రూయల్ హాస్పిటల్కి అడిగాను కుమ్మనేని గారు, తిరుపతి. మాక్సిమం అంటే ఒక 1000 మంది పైనే ఉంటారు కుమ్మనేని గారు ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు. 92-93% ఉన్న వాళ్ళని 51కు 52% కుదిచ్చేశారు. కారుల్లో, ఆటోల్లో వచ్చారు వాళ్ళు. ఎందుకంటే మాకు రీవెరిఫికేషన్ అని చెప్పారు, దీంట్లో వచ్చి మీరు సర్టిఫికేట్ ఏదో అర్జీ ఇచ్చినారు, మాకంతా పెన్షన్ రద్దు చేశారు. 15,000 ఉండే వాళ్ళకి 6,000 చేశారు, 10,000 ఉండే వాళ్ళకి 4,000 చేశారు. కొంతమందికి పూర్తిగానే తొలగిచ్చేశారు. అంటే కాలు మోకాలు వరకు తీసేసినారు, ప్లాస్టిక్ కవర్ కట్టుకొని వచ్చారు. నేను ఆయన చూసి నేను బాధపడ్డాను. ఆయన పెన్షన్ పూర్తిగా రద్దు చేశారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మాకేం తెలియలేదు, మీరు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వెళ్ళి చెప్పుకోండి, మాకు ఏది పర్మిషన్ ఇక్కడ మాకేం చెప్పలేదు. ఏమంటే ఎవరికైనా ఫిజికల్ హ్యాండి కావాలంటే కుమ్మనేని గారు ఒక మాట చెప్తున్నారు, డాక్టర్లు 40% లోపలనే చూపించమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందండి. వాళ్ళలో వైకల్యం, అంగవైకల్యం 40% లోపు చూపించమంటున్నారా? 40% లోపల చూపిస్తే వాళ్ళకు పెన్షన్ ఎలిజిబిలిటీ రాదంట. రైట్. ఎన్నికల ప్రచారంలోనేమో మొత్తం అన్ని చేసేస్తామని చెబుతారు, ఎలక్షన్ అయిన తర్వాత ఏమో ఈ పరిస్థితి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ.